వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు అసలు ఎలా ఉన్నారు నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే యాక్నీకి పిగ్మెంటేషన్కి హోమ్ మేడ్ క్రీమ్ ఒకటి ప్రిపేర్ చేయబోతున్నాము. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం దీన్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం అనమాట. చాలా ఈజీగా ఉండబోతోంది. సో మీకు యాక్నీకి పిగ్మెంటేషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో క్రీమ్ అయితే ఒకసారి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికంటే ముందు అసలు ఏమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి దీనిలోనే తెలుసుకుందాము. ఫస్ట్ నేను దీనిలో యూస్ చేయబోతున్నాను ఆలోవెరా జెల్ అండి. మీ దగ్గర ఏ ఆలోవెరా జెల్ ఉంటే అది ప్రిపేర్ చేసుకోవచ్చు. దాంతో హోమ్ మేడ్ అయితే మాత్రం హోమ్ మేడ్ ఆలోవెరా జెల్ అయితే మాత్రం వద్దు. ఎందుకంటే మనకి ఇది ఎక్కువ రోజులు క్రీమ్ ఉండాలి అనుకోండి, సో అది వేసినప్పుడు అస్సలు పనికిరాదు అనమాట. అంతేకాకుండా కొంచెం ర్యాషెస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్గా మనం జెల్ తీయగలగాలన్నమాట. లేదు అంటే గో ఫర్ సమ్ అలోవెరా ఆర్టిఫిషియల్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు ఇది మాయిశ్చరైజింగ్ బ్యూటీ జెల్ కాబట్టి ఇది మీకు తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది. మీకు నేను ఆల్రెడీ వావ్ ఇలాంటివన్నీ చెప్పున్నాను ఆలోవెరా జెల్స్, మీరు కావాలంటే అది తీసుకోవచ్చు. లేదంటే ఇదిగోండి పతాంజలి, ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతం ఉందైతే నేచర్స్ ఎసెన్స్ది. సో పతాంజలి ఆలోవెరా జెల్ ఏది ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దాంతోపాటు మనకు కావాల్సింది ఈ 2 ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఏంటివి అంటే టీ ట్రీ ఆయిల్ ఒకటి, అలాగే లెమన్ అనమాట, ఎసెన్షియల్ ఆయిల్స్ ఇవి. సో గుడ్ వైబ్స్ నుంచి తీసుకున్నాం కదా, సో వీటితోటే మనం ప్రిపేర్ చేయబోతున్నాము. సో ఇవి కొంచెం కాస్ట్లీ, కాకపోతే అసలు సంగతే మర్చిపోయాను చెప్పడం మీకు. న్యూ ఇయర్ది సేల్ జరుగుతూ ఉంది. సో మనం ఇప్పుడు 2 కొనుక్కున్నాం అనుకోండి, 2 ఫ్రీగా ఇస్తున్నారు అనమాట. అంటే జస్ట్ 2 కొనుక్కున్నప్పుడు అమౌంట్కి మనకి 4 వస్తున్నాయి. సో ఇవి ఆల్మోస్ట్ 225 అలా ఉంటుందన్నమాట. అంటే కొన్ని లెమన్, టీ ట్రీ ఆయిల్, ఇంకా రోజ్మెరీ ఇలాంటివన్నీ కూడా కావాలి కదా. సో అప్పుడు మీరు జస్ట్ 2 తీసుకున్నారు అనుకోండి, 2 ఆటోమేటిక్గా మీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. సో పర్పుల్లో నడుస్తుంది అనమాట ఇప్పుడు ఆ సేల్. మీరు ఒక్కసారి లింక్స్ అనేవి ఇస్తాను, ఒకసారి చూసుకోండి. నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఆల్రెడీ మార్నింగ్ పోస్ట్ చేశాను. మరి ఎంతమంది దాన్ని చూసారో లేదో నాకైతే తెలియదు, కానీ తీసుకోండి. ఎందుకంటే మనకి ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి ఉంటే చాలా హెల్ప్ అవుతాయి, చాలా డిఐవైస్లో మనకి ఉపయోగం అనమాట. సో నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు, వదిలేసేయండి. సో ఈ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఒక్కసారి చూడండి, సరేనా? ఇప్పుడు క్రీమ్ మనం ప్రిపేర్ చేయాలి కదా, దానికి గుడ్ వైబ్స్ నుంచి లెమన్ అలాగే టీ ట్రీ ఆయిల్ 2 తీసుకుంటున్నాను. అలాగే ఆలోవెరా జెల్ కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు దానికి జస్ట్ 1 స్పూన్ తీసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువ క్రీమ్ కావాలి అనుకునే వాళ్ళకి 2 స్పూన్స్ తీసుకోండి. నేను ఇప్పుడు 1 స్పూన్ తీసుకున్నాను. జస్ట్ ఆలోవెరా జెల్ని దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను. ఇది మీకు యాక్నీ ఉన్న, పిగ్మెంటేషన్ ఉన్న, కొంచెం మచ్చలుగా ఉంటాయి ఫేస్, కొంతమందికి నల్ల మచ్చలు అలాంటివన్నీ పోతాయండి ఈ క్రీమ్కి. ఈ నైట్ క్రీమ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది. సో మార్నింగ్ అయినా యూస్ చేసుకోవచ్చు, నైట్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ క్రీమ్ చాలా బాగుంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకు ఉండవన్నమాట, ఎందుకంటే టోటల్గా మనం న్యాచురల్గానే వెళ్తున్నాము. ఇప్పుడు ఈ రెండిట్లో ఒక 4 or 5 డ్రాప్స్ అంతే, 2 వేస్తున్నాను. టీ ట్రీ ఆయిల్ వేస్తున్నాను, అలాగే లెమన్ కూడా వేస్తున్నాను. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసి, చూసారు కదా ఎలా మిక్స్ అవుతుందో, నీట్గా వైట్గా వస్తుందండి, క్రీమీ లేయర్ వస్తుంది. సేమ్ మనకి ఫెయిర్నెస్ క్రీమ్ ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట. చూసారు కదా, బాగా ఇట్లా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసేసుకోండి. ఇది చాలా రోజులు ఉంటుంది, ఇదేమీ పాడవుది ఈ క్రీమ్ ఏమి. ఫ్రిడ్జ్లో పెట్టుకునే పని అయితే పెట్టుకోవచ్చు, ఏం కాదు. బట్ అయినా బయట ఉన్నా కూడా ఏం పాడవుది ఇది. ఈ వింటర్కి ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఈ క్రీమ్. జస్ట్ ఇప్పుడు కొంచెం తీసుకొని హ్యాండ్స్ మీద అప్లై చేసి చూపిస్తాను. ఏ క్రీమ్ అయినా సరే అండి, ఎవరు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, ఇంకెవరైనా చెప్పినా సరే, ఫస్ట్ దాన్ని ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, చేతి మీద వేసుకొని చూసుకోండి. అక్కడ మీకు ఎటువంటి అలర్జీస్ ఏమీ రాలేదు అంటే కనుక మీరు హ్యాపీగా దీన్ని ఫేస్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు కొంచెం నాకు ఈ క్రీమ్ అలవాటు ఉంది, నేను ఇంత ముందు కూడా చేసుకునేదాన్ని కాబట్టి డైరెక్ట్గా అప్లై చేసేస్తున్నాను కొంచెం లాంగ్గానే. మీరు అయితే కొంచెమే తీసుకోండి, చేతి మీద కొంచెమే వేసుకోండి, ఎక్కడైనా ఒక ఏరియాలో వేసుకొని ఇట్లా మసాజ్ చేసినట్టు చేయండి. చూడండి ఎలా అబ్జర్వ్ అయిపోయిందో. ఫేస్ మీద అప్లై చేస్తే మీకు కనిపించదని ఫస్ట్ చేతి మీదే చూపిస్తున్నాను. చూడండి స్కిన్ ఎంత బాగా ఉందో, సప్లై అయిందో, వింకి. సో చూసారు కదా క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో. ఇదిగోండి ఒక బాక్స్లో స్టోర్ చేసాం. ఇది చాలా రోజులు స్టోర్ అవుతుంది, ఇది పాడైపోతుంది అనే ఇదే లేదు అసలు. ఎసెన్షియల్ ఆయిల్స్ యూస్ చేయడం వల్ల స్కిన్ బాగుంటుంది అనమాట. మనకి యాక్నీ ఇలాంటివన్నీ దూరం అవుతాయి వీటి వల్ల. ఇది కావాలంటే నైట్ టైం కూడా అప్లై చేసుకోవచ్చు. స్మెల్ చాలా బాగుంది. ఆల్రెడీ చేతికి అప్లై చేసి చూపించాను కదా, ఇప్పుడు ఒకసారి మీ ముందే ఫేస్కి కూడా అప్లై చేద్దాం. వైట్గా అయిపోయింది కదా క్రీమ్, చూడండి.
ఇది అప్లై చేసుకొని హ్యాపీగా పడుకోవచ్చు. దీన్ని ఏం వాష్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఓకేనా, చాలా త్వరగానే డ్రై అయిపోతుంది, ఏమీ అట్లా పట్టినట్టుగా ఏమీ లేదు. హ్యాపీగా నైట్ క్రీమ్ లాగా యూస్ చేసుకోవచ్చు దీన్ని. సో ఒకవేళ మార్నింగ్ టైం మీరు అప్లై చేసుకునే పని అయితే కనుక ఇది అప్లై చేసుకొని ఒక అట్లీస్ట్ ఒక 2 అవర్స్ అన్నా ఉంచండి ఫేస్ మీద. ఆ తర్వాత నార్మల్ ఫేస్ వాష్ తోటి వాష్ చేయండి, అంతేగాని సోప్ పెట్టకండి. చూడండి మీరే, దీనికి డిఫరెన్స్ చూడండి. ఇది కొంచెం బ్రైట్ కనిపిస్తుంది కదా, సో మనం ఇటు కూడా అప్లై చేద్దాం ఇప్పుడు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అయిపోతుంది. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఆలోవెరా పడని వాళ్ళు ఉంటే ఈ క్రీమ్ అవాయిడ్ చేసేదేయండి, వద్దు. ఆలోవెరా బాగానే ఉంటుంది మాకు అంటే కనుక హ్యాపీగా అప్లై చేసుకోండి ఆలోవెరా తోటి. సో చాలా బాగుంది. జస్ట్ మీరు ఎసెన్షియల్ ఆయిల్స్ చూసారు కదా, జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ అంతే. ఎందుకు తక్కువ ప్రిపేర్ చేసుకో, ఇది డైలీ కూడా చేసుకోవచ్చు. ఈరోజు అయిపోయింది అనుకోండి, 2 డేస్లో అయిపోతుంది ఈ క్రీమ్, 2-3 డేస్ మ్యాక్స్ అంతే. కొంచెం ఎక్కువ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ వస్తుంది అనమాట, అంతే. సో తక్కువ అంటే ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. బట్ కంపల్సరీ మీకు ఇదే ఉండాలన్నమాట, ఎక్స్ట్రాక్ట్స్ కొనుక్కొని ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే దానిలో నుంచి ఒక్కోసారి మీకు ఏదన్నా ర్యాష్ వచ్చే అవకాశం ఉంది. న్యాచురల్ది అయితే, అంటే చెట్లు ఉంటాయి కదా కొంతమందికి, అవి కానీ తీసుకొని యూస్ చేసే వాళ్ళకి మళ్ళీ ర్యాషెస్ అవి వస్తాయి. ఎందుకంటే మీకు పర్ఫెక్ట్గా తెలియాలి దానిలో నుంచి అసలు జెల్ ఎలా తీయాలి అనేది. నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్న ఛానల్లో, అసలు పర్ఫెక్ట్గా దానిలో నుంచి జెల్ ఎలా తీయాలి, దాన్ని తినడం ఎలాగా అనేది కూడా నేను చూపించాను. సేమ్ అదే ప్రాసెస్లో జెల్ తీసుకొని చేసుకునే పతే చేసుకోండి. బట్ కొంచెం కష్టం అనమాట, మెదగదు, ఏమంటారు, సాఫ్ట్గా అవ్వదు అనమాట. ఇది అనుకోండి మనకి జెల్ బాగుంటుంది కాబట్టి సాఫ్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి జస్ట్ ఎసెన్షియల్ ఆయిల్స్ వేయగానే చాలా చక్కగా మిక్స్ అయిపోతుంది. అది కొంచెం కష్టం, మిక్సీలో వేసి అన్ని ప్రాసెస్లు చేయాలి. దాని బదులు ఇదంతా జస్ట్ ఒక 100 రూపీస్ ఉంటుందంతే. నార్మల్ బయట షాప్స్లో కూడా మీకు అవైలబులే. మీకు ఆల్రెడీ లింక్స్ కూడా ఇచ్చున్నాను నేను. పర్పుల్లో బై చేసుకునే పని అయితే అక్కడైనా తీసుకోవచ్చు మీరు హ్యాపీగా. వావ్, చాలా బాగుంది అసలు, అది కూడా ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. వావ్ అయితే ఇంకా అసలు మంచిగా వస్తుంది. సో అది తీసుకోవడానికి ట్రై చేయండి. సో చూడండి మీరే, స్కిన్ బాగుంది కదా, అంటే త్వరగా అబ్జర్వ్ అయిపోయింది చూసారా. మీకు కొంతమందికి ఇక్కడ యాక్ని ఉంటుంది, ఇక్కడ బాగా ఉంటుంది, అవి తగ్గడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. బట్ రిజల్ట్ వెంటనే వస్తాయంటే మాత్రం అది ఎలా వస్తుంది, మనం కొన్ని రోజులు యూస్ చేయాలి, యూస్ చేస్తే కానీ తెలియదు. మీకు ఇన్ కేస్ ఆలోవెరా పడలేదు అనుకుంటే దీన్ని అవాయిడ్ చేసేయండి. ఆలోవెరా పడుతుంది అయినా కూడా ఒకసారి ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ. నా చేతులకి ఏం కాలేదు, అందుకే ఫేస్ మీద పెట్టా. ఓకే, సో ఈరోజైతే ఇంతే వీడియో. సో మనం మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ కలుద్దాము. సో అంతవరకు ఉంటాను మరి, బాయ్.